యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు ఘాటుగా రియాక్ట్ అయింది సార్. మళ్ళీ సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తూ ఉన్నామా? మేం కల్పించుకోకపోతే తీవ్ర పరిణామాలు వస్తాయి, నూతన విధానాల్లో భాష సరిగా లేదు అంటూ కామెంట్ చేసింది సార్. ఘాటుగా రియాక్ట్ అయింది. యూజీసీ కొత్త నిబంధనలు భారతీయ జనతా పార్టీకి ఎందుకు సవాల్గా మారుతున్నాయి సార్? అంటే ఇది మనకు అర్థం కావాలంటే అసలు ఇష్యూ ఏంటి అర్థం కాదు. ఫస్ట్ 2019లో రోహిత్ వేముల ఇన్సిడెంట్ అనంతరము రోహిత్ వేముల తల్లి రాధికా వేముల అలాగే పాయల్ మదర్ కలిసి కోర్టులో కేసేశారు. ఇలా క్యాంపసెస్లో కుల వివక్ష పాటిస్తున్నారు, ఈ కుల వివక్షల వల్ల బాధపడుతున్నారు, అందువల్ల దీన్ని ఎదుర్కోవటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి కేసు 2019లో కేసు వచ్చింది. 2012లో యూజీసీ గైడ్ లైన్స్ ఉన్నాయి ఈ అంశం ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ పైన. అవి సరిగా ఎన్ఫోర్స్ అవుతలేవు, అవి ఎన్ఫోర్సబుల్గా లేవు, ఏదో ఆదర్శాలు వల్లించినట్టున్నాయి. అందువల్ల ఎన్ఫోర్సబుల్ గైడ్ లైన్స్ ఉండాలని 2019లో సుప్రీంకోర్టులో కేసు వచ్చింది. 2025లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏర్పరచమని యూజీసీని ఆదేశించింది. 2025 ఫిబ్రవరిలోనే యూజీసీ డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ను రూపొందించింది. 2025 డిసెంబర్లో పార్లమెంటరీ కమిటీ మీకు ఆ గైడ్ లైన్స్ను విశ్లేషించింది. 2026 జనవరిలో ఆ గైడ్ లైన్స్ను ప్రకటించారు. ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున నార్త్ ఇండియాలో అప్పర్ కాస్ట్లలో వ్యతిరేకత వచ్చింది. ఢిల్లీ, జైపూర్, రాంచీ, యూపీ, లక్నో ఇక్కడ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇది ఒక పొలిటికల్ డైమెన్షన్ తీసుకుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో 12 మంది బీజేపీ నాయకులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఒక బీజేపీ ఎమ్మెల్సీ బహిరంగంగానే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే, మోడీ ప్రభుత్వ ఆధీనంలో ఉండే యూజీసీ గైడ్ లైన్స్ను ఆక్షేపిస్తూ బీజేపీ ఎమ్మెల్సీ మాట్లాడాడు. సో ఎందుకు వీరి వాదన ఏంటి అంటే ఈ కొత్త గైడ్ లైన్స్ అగ్రకులాలను టార్గెట్ చేసేదిగా ఉంది. ఎందుకంటే తప్పుడు ఫాల్స్ కంప్లైంట్స్ నుంచి అగ్రకుల విద్యార్థులకు రక్షణ లేదు, అగ్రకులాలకు చెందిన వారికి రక్షణ లేదు. అగ్రకుల టీచర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు. సో ఫాల్స్ కంప్లైంట్స్ ఇచ్చిన వాళ్ళకు పెనాల్టీలు లేవు అని. ఇక్కడ సెన్సిటివ్ అంశం ఏంటంటే ఫాల్స్ కంప్లైంట్లు ఇచ్చినప్పుడు పెనాల్టీ లేకపోతే ఫాల్స్ కంప్లైంట్లు పెరిగే ప్రమాదం ఉంటుంది. తప్పు చేయకపోయినా అగ్రకులాలకు చెందిన వారు శిక్షను అనుభవించే ప్రమాదం ఉంటుంది అని చెప్పి పెనాల్టీస్ పెడితే చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే కంప్లైంట్ ఇవ్వడానికే భయపడే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే కంప్లైంట్ ఇస్తే రేపు అధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది, వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉంటాయి, మమ్మల్ని ఎక్కడ ఫాల్స్ కంప్లైంట్గా తేల్చి చర్య తీసుకుంటారన్న భయం ఉంటుంది. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయాలి. అంటే ఫాల్స్ కంప్లైంట్స్ ఇవ్వకుండా ఎలా నివారించాలి, ఫాల్స్ కంప్లైంట్లు ఇస్తే శిక్షలు ఉంటాయి గనక ఆ భయం నుంచి అసలు కంప్లైంటే చేయని పరిస్థితి రాకూడదు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయలేని స్థితిలో యూజీసీ గైడ్ లైన్స్ ఉండడం సమస్య. అందుకే మెయిన్గా సుప్రీంకోర్టు స్టే విధించడానికి ఇప్పుడు 2026 గైడ్ లైన్స్ పైన స్టే విధించి 2012 గైడ్ లైన్స్ అప్పటి వరకు అమలవుతాయని చెప్పింది. ఎందుకంటే ఈ ఫాల్స్ కంప్లైంట్ల నుంచి నివారణ ఏంటి అనేది సరిగా లేదు అని. రెండవది వాస్తవంగా 2012 గైడ్ లైన్స్ కానీ 2025లో చేసిన గైడ్ లైన్స్ కూడా ఎస్సీ ఎస్టీలకే పరిమితం. కానీ 2025 డిసెంబర్లో పార్లమెంటరీ కమిటీ సూచన మేరకు, అది కూడా దిగ్విజయ్ సింగ్ నాయకత్వంలో కాంగ్రెస్ మెంబర్ నాయకత్వం ఉన్న స్టాండింగ్ కమిటీ సూచన మేరకు బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా యాడ్ చేశారు. అందువల్ల ఇది అప్పర్ కాస్ట్లు మాత్రమే ఎక్స్క్లూడ్ చేయబడ్డారు. అప్పర్ కాస్ట్లు కూడా వివక్ష గురైతే ఎట్లా అనే చర్చ మొదలైంది. సో ఈ సుప్రీంకోర్టు దీన్ని పరిశీలించి మీరు కాస్ట్లెస్ సొసైటీ వైపు వెళ్ళాలి, ఇలా వెనక్కిపోతున్నారు ఏంటి, ఇది ఎక్కడ కులాల మధ్య కుంపటిగా యూనివర్సిటీలను మారుస్తారా, కులాల రావణ కాష్టంగా యూనివర్సిటీలు మారుస్తారా అంటూ సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఎందుకంటే వివక్ష అనే దానికి చాలా వేగ్గా ఉంది. ఎందుకంటే ఈ న్యూ గైడ్ లైన్స్ ఏంటంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ సెంటర్స్ పెట్టాలి అని. అదేమో యూనివర్సిటీస్లో పాలసీస్ ఏ రకంగా ఈక్విటీని, సామాజిక సమతుల్యతను మెయింటైన్ చేయాలని సూచిస్తుంది. తర్వాత ఈక్విటీ కమిటీలు పెట్టాలి అని, అవేమో కంప్లైంట్స్, స్పెసిఫిక్ కంప్లైంట్స్ పైన విచారణ జరుపుతుంది. తర్వాత మొబైల్ ఈక్విటీ స్క్వాడ్లు పెట్టాలని, ఎందుకంటే ఎక్కడెక్కడ
మీకు ఈ స్క్వాడ్లు వివక్షకు గురవుతున్న వేధింపులకు గురవుతున్న వారిని పట్టుకుంటుంది అని. సో తర్వాత ఈక్విటీ అంబాసిడర్లను పెట్టాలి అని, సో ఈక్విటీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలి, చాలా విస్తృతమైన వ్యవస్థను సజెస్ట్ చేశారు. సో ఇది అగ్రకులాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత కారణమైంది. మీకు బీజేపీకి ఉండే పాలిటిక్స్లో సమస్య ఏంటంటే, మీరు భారతీయ జనసంఘగా చూసినా, ఆర్ఎస్ఎస్గా చూసినా, బీజేపీగా చూసినా క్లియర్గా అప్పర్ కాస్ట్ డామినేషన్ కనబడుతుంది ఈ పార్టీలో. మీకు 2014కు ముందైతే ఇంకా ఎక్కువ కనిపించేది. పార్టీ నాయకత్వంలో అగ్రకుల డామినేషన్ స్పష్టంగా ఉంటుంది మీకు ఇప్పటికీ కూడా, ఇంక్లూడింగ్ ఆర్ఎస్ఎస్. సో కానీ హిందూ సమాజాన్ని ఏకం చేయటానికి ఇంక్లూజివ్ హిందుత్వ అనేటువంటి వ్యూహాన్ని 2014 తర్వాత బీజేపీలో, ఆర్ఎస్ఎస్లో కూడా మొదలైంది. సో ఒక ప్రయత్నాన్ని మొదలు పెడుతున్నారు. అంటే ముఖ్యంగా మనం డౌన్ ట్రాడన్ కాస్ట్, ముఖ్యంగా ఇది 2014 కాదు, మండల్ కమిషన్ రిపోర్ట్ ద్వారా అర్థమైంది ఏంటంటే, హిందుత్వ పాలిటిక్స్ ముందుకు తీసుకెళ్లాలంటే హిందూ సమాజంలో ఉండే ఈ సోషల్ జస్టిస్ కోణాన్ని మర్చిపోలేము. అందువల్ల మండల్ పాలిటిక్స్ నడవాలి అంటే మండల్ పాలిటిక్స్కు మనం ఇగ్నోర్ చేయలేమని గుర్తించి బీజేపీ మండల్ 2.0ను బీజేపీలో అమలు చేసింది. అందువల్ల వ్యూహాత్మకంగా అణగారిన కులాలను కూడా తమ హిందుత్వ ఫోల్డ్లో కలుపుకోవటానికి కాన్షియస్గా ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే మార్జినలైజ్ కాస్ట్లో ఉండేటువంటి అసమానతల్ని కూడా తనకు అనుకూలంగా వాడుకుంటూ వచ్చింది. ఉదాహరణకు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పైన తీసుకున్న నిర్ణయం కావచ్చు, నరేంద్ర మోడీ వచ్చి ఎస్సీ మాదిగా ఉపకులాల సమావేశంలో హైదరాబాద్లో పాల్గొనడం కావచ్చు, నాన్ చమర్ దళితులను ఉత్తరప్రదేశ్లో యునైట్ చేయడం కావచ్చు, నాన్ యాదవ్ ఓబీసీలను యూపీలో యునైట్ చేయడము, మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ పైన బీహార్లో ఫోకస్ చేయడము. సో ఇలా కాన్షియస్గానే అణగారిన వర్గాల్ని, సామాజిక వర్గాల్ని కలుపుకోవడం, రాష్ట్రపతి పదవికి దళిత్ ఆదివాసీ బిడ్డల్ని ముందు పెట్టడం కావచ్చు, ఇలా ఒక కాన్షియస్గా చేస్తూ వచ్చారు. కానీ అంటే సహజంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్లో ఉండే అప్పర్ కాస్ట్ డామినేషన్ ఒకవైపు, వ్యూహాత్మకంగా అణగారిన కులాల్ని కోఆప్ట్ చేసుకోవడం మరోవైపు. ఇది రెండు మ్యూచువల్లీ కాంట్రడిక్టరీ, ఒకదానికొకటి పసగదు. దానివల్ల ఏమైందంటే ఈ డెలికేట్ కోయలిషన్ నిర్మించుకుంటూ వచ్చారు. ఒక్కసారిగా ఈ యూజీసీ గైడ్ లైన్స్ వల్ల అగ్రకులాలలో వచ్చిన వ్యతిరేకత కాస్త బీజేపీని కట్టడం పెడుతోంది. తమ సాంప్రదాయ ఓటు బేసు అగ్రకులాలు. ఇలా మీరు దేశవ్యాప్తంగా చూడండి, అప్పర్ కాస్ట్ ముఖ్యంగా బ్రాహ్మణ్, బనియా, ఈ కాస్ట్లు బీజేపీకి చాలా అనుకూలం. సో యూపీ లాంటి మన దగ్గర ఈ కాస్ట్ పెద్ద ప్రామినెంట్ కాదు, కానీ యూపీలో బ్రాహ్మణ్స్ ఇది డామినెంట్. ఈవెన్ మాయావతి అధికారంలో వచ్చిన రోజు కూడా 54 బ్రాహ్మణ ఎమ్మెల్యేస్ ఉన్నారు బీఎస్పీలో, బహుజన్ సమాజ్ పార్టీలో. సో బ్రాహ్మణ్ కోయలిషన్ అంత కీలకం. ఆల్రెడీ యూపీలో బీజేపీకేమో హిందుత్వ పాలిటిక్స్ వల్ల వచ్చే బ్రాహ్మణ్ సపోర్టు, యోగి ఆదిత్యనాథ్ ఉండే యాంటీ బ్రాహ్మణ్ ఇమేజ్ మధ్య బీజేపీ ఇబ్బందులు పడుతోంది. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ ఠాకూర్, ఆయన ఉదాహరణకు పరశురామ జయంతి రోజు సెలవు ఉండే అంతకుముందు, దాన్ని తొలగించేశాడు. బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ ప్రామిస్ చేసింది, మేము అధికారంలోకి వస్తే పరశురామ జయంతిని మేము మళ్ళీ జరుపుతామని. అంటే చూడండి, మీరు మహావిష్ణు అవతారంగా పరశురాముడు భావిస్తారు, కానీ ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో పరశురాముడు బ్రాహ్మడు, యోగి ఆదిత్యనాథ్ ఠాకూర్. అంత దేవుళ్ళకు కూడా కులాలను అంటగట్టి రాజకీయం చేస్తుంటారు. సో యోగి ఆదిత్యనాథ్ నోన్ ఫర్ యాంటీ బ్రాహ్మణ్ పాలిటిక్స్. మీకు ఇటీవల ఒక శంకరాచార్యుల విషయంలో కూడా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి శంకరాచార్యులకు మధ్య ఘర్షణ నడుస్తుంది. స్వామి అభిముక్తేశ్వరానంద మాఘ మేళాలో భాగస్వామి అయ్యటానికి ప్రయాగ వెళ్ళి పుణ్యస్నానం చేస్తానంటే ఆయన పల్లెకి దిగనంటే, నడుచుకుంటూ పొమ్మంటే ఆయన పోడు, పెద్ద వివాదం అవుతుంది. స్వామి అభిముక్తేశ్వరానంద సరస్వతి శంకరాచార్య, ఆయన అంటే జ్యోతిష్ మఠ్ శంకరాచార్య, అది ఏదో కోర్టులో కేసు కూడా నడుస్తుంది. సో నువ్వు శంకరాచార్య కాదని బీజేపీ, నేను మీరెవరు చెప్పడానికి ఆయన ఈ వివాదం నడుస్తా. నిన్న యోగి ఆదిత్యనాథ్కి ఒక టార్గెట్, అల్టిమేటం ఇచ్చాడు. నీవు నిజంగానే హిందూ ప్రేమికుడు అయితే, హిందువులు ఆవును పవిత్రంగా భావిస్తారు, ఆవును రాష్ట్రమాతగా ప్రకటించు అని డిమాండ్ 1. డిమాండ్ 2 ఏంటంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఆవు మాంసం ఎగుమతులను నిషేధించు. ఈ 2 పనులు చేయి, నీకు నిజంగా నిజాయితీ ఉంటే, హిందుత్వం అని చెప్తావు కదా అని యోగి ఆదిత్యనాథ్కు స్వామి అభిముక్తేశ్వరానంద సరస్వతి అల్టిమేటం జారీ చేశారు. బీహార్లో, ఇప్పుడు యూపీలో ఉన్న
బ్రాహ్మణ సమాజం మొత్తం అట్టుడికిపోతోంది. ముఖ్యంగా ఇది మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యేలంతా సమావేశమవుతున్నారు. బ్రాహ్మణ్ ఓటు బేస్ మొత్తం ఇవాళ ప్రశ్నిస్తోంది. ప్రతిపక్షాలు దీన్ని ఉపయోగించుకోవాలని చూసినా వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు లేదు, చాలా డెలికేట్. ఇప్పుడు బ్రాహ్మణ సమాజము అగ్రకుల సమాజ డిమాండ్లకు గనక తల వంచితే ఇమీడియట్ గా అణగారిన కులాల నుంచి కూడా బ్యాక్ క్లాష్ వస్తుంది. అంటే కులం అనే అంశము మన దేశంలో ముందుకొస్తే అది మతం కన్నా పవర్ఫుల్. మతం ఆధారిత రాజకీయం చేసే భారతీయ జనతా పార్టీకి ఈ కులం కుంపటి వాళ్ళ పెద్ద ఛాలెంజ్ గా మారిపోయింది. 2027లో యూపీలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ యోగి ఆదిత్యనాథ్ పైన బ్రాహ్మణ్ ఓటర్స్ లో బ్రాహ్మణ్ లీడర్షిప్ లో క్వశ్చన్స్ ఉన్నాయి. బీజేపీ వ్యూహాత్మకంగా కులాల వారీగా యూపీలో మీటింగ్లు పెడుతున్నది. ఈ మధ్య బ్రాహ్మణ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు, మంత్రులు, ఎమ్మెల్యేలు. సో ఆ రకంగా వివిధ కులాల వాళ్ళు సమావేశాలు అవుతున్నారు. ఠాకూర్ రాజ్పూట్ ఎమ్మెల్యేల సమావేశం సెపరేట్ గా జరిగింది. ఏ కులానికి ఆ కులాన్ని ఆర్గనైజ్ చేసే పని బీజేపీ చేస్తుండగా యోగి ఆదిత్యనాథ్ యాంటీ బ్రాహ్మణ్ ఇమేజ్ కు ఇప్పుడు తోడుగా స్వామి అభిముక్తేశ్వరానంద సరస్వతి వివాదం వచ్చింది తలపట్టుకుంటున్న సమయంలో ఈ యూజీసీ గైడ్ లైన్స్ అనేది నార్త్ ఇండియాలో బీజేపీ అప్పర్ కాస్ట్ సోషల్ బేస్ మొత్తం షేక్ చేస్తుంది. సో ఇది ఒక పెద్ద ఛాలెంజ్ గా బీజేపీ ముందు నుంచి వెనుకకు ఇలాగా.